హాయ్ వెల్కమ్ టు రాధిక రంగవల్లి. అందరు ఎట్లున్నారో మంచిగున్నారా? మేము కూడా మంచిగానే ఉన్నాం. ఇదైతే వేములవాడ బ్లాగ్ అనమాట. చూసేయండి, మంచిగా ఉంటుంది. అయితే పొద్దుగాలనే ఇంకా బయలుదేరినాము. మేము స్టార్ట్ అయినాం అనమాట హైదరాబాద్ నుంచి. మా తమ్ముడు అండ్ మరదలు నేను కార్లో ఇంకా బయలుదేరినాము. అంటే 5కి అట్లా 4 to 4:30కి అట్లా లేచినాము. ఇంకా బయలుదేరిపోయినాం. అక్కడికి వెళ్ళేసరికి 9 అయింది. చూడండి, అసలు నేనైతే ఫస్ట్ టైం ఇంత తక్కువ పబ్లిక్ని చూడము వేములవాడలో. అసలు ఇదంతా నిండిపోతుంది. పార్కింగ్ ప్లేస్ అనమాట ఇది. చిన్నప్పటి నుంచి కూడా ఇట్లా ఖాళీ చూడలేదు నేనైతే. బయటకు వస్తావా మళ్ళీ ఇక్కడికే? ఇంకా నేను మా వారైతే ఫామ్ హౌస్లో ఉండే. ఇంకా అంటే ఇది మొక్కు ఏంటంటే మా మావయ్య వాళ్ళ మొక్కు, మేనమామ మావయ్యది. అయితే ఇట్లా అందరం కలుసుకుంటున్నాం అనమాట. పిన్ని వాళ్ళు అందరు, అమ్మ వాళ్ళు అట్లా బస్సులో వస్తున్నారు. మావయ్య వాళ్ళు అందరూ కూడా, అక్క వాళ్ళు, మేము ఇట్లా వెళ్ళినాం అనమాట. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. నేను మార్నింగ్ వెళ్ళి ఇంకా నైట్ అయింది. మళ్ళీ 9 to 10 అయింది వచ్చేసరికి, హైదరాబాద్ వచ్చేసరికి. టెంపుల్ లోపల కూడా నేను ఇంత తక్కువ జనాలను చూడడం ఫస్ట్ టైం అసలు. వేములవాడలోనే ఇట్లా కోడెనగట్టు సంప్రదాయం ఉంటుంది. ఇంకా వేరే టెంపుల్స్ని అయితే నేను చూడలేదు. ఇక్కడ ఇట్లా ఉంటుంది అనమాట, ఇట్లా కోడని కడతారు. ఇంకొక మహా అద్భుతం జరిగింది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, అర్థమవుద్ది. మస్తు హ్యాపీ అనిపించింది నాకైతే అసలు. అదేంటో వీడియో ఎండ్ వరకు చూడండి. అదే ఇక్కడ గుండం అనమాట. నా చిన్నప్పుడైతే మస్తు నీళ్ళుంటుండే, ఇప్పుడు ఇట్లుంది ప్రస్తుతానికైతే. ఈ గుండంలో స్నానాలు చేస్తారనమాట చాలా వరకు. నేను కూడా చూడలేదు, ఫస్ట్ టైం అట్లా కదా. పువ్వులా ఇట్లా వేరేలాగా ఉంటది కానీ అట్లా ఫస్ట్ టైం. ఏదో ఉన్నది, గుడ్ న్యూస్ వింటావే మా అక్క. అన్ని కొత్తవి కూడా వాడతాను. పొడుగు పాలు తెచ్చుడు అక్కడేనా అమ్మ? లోపలికి తీసుకురా బాబాయ్. అటు అటు అక్కడ పోయాలి. పెగ్గై అత్తమ్మ పట్టుకో, చేయి పట్టుకో దాని సప్నది. బెల్లం శాఖ ఇచ్చిందా? జాగ్రత్త, కొంచెం జాగ్రత్త. మొక్కండి మొక్కండి. మళ్ళీ 5 ఏళ్ళకి వస్తారు, ఇచ్చింది బోనాలు బోనాలు బోనాలు. పట్టుకో బాబాయ్, పట్టుకో. ఇచ్చినట్టే ఇక. జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త అత్తమ్మా, నీళ్ళ తడి చూసుకో, కొంచెం జాగ్రత్తగా పట్టుకో, మంచిగా పట్టుకో. నువ్వు కన్ను ఎర్రగైందండి. ఇంకా దిగాలా అంటారా? దిగ ఇప్పుడు నీ సంగతి కనబడుతుందా? ఇక చాలరా, దా మెల్లగా దిగు. ఎందుకు చేంజ్ అందులో వేయడానిక? నేను ఇస్తుందా నాకు కానీ? ఇక్కడే ఉన్నాయి సప్న. అమ్మమ్మకి ఇబ్బంది అవుతాను పాపం.
తాళ్ళు అమ్మమ్మకు దిగొస్తలేదు అస్సలే. అమ్మమ్మ ఉరుకుతారే ఉంటారు. నేనైతే దారే మంచిగా వస్తాడు. కొంగు పై కనుకో. పండుకున్నట్టున్నది అట్లా మంచిగా బజ్జవచ్చు. క్యూ లైన్ ఇంత లైన్ ఉంది. 2 hours పడుతుంది మనకి ఇప్పుడు కథ కంచికి. ఫస్ట్ టైం అసప్న ఎత్తుకున్నది. అందరు వస్తాలా? ఒక్కొక్కరు మొఖాలు అన్నీ వాడిపోయి ఉన్నాయి. పిన్నిది ఫ్రెష్ ఉన్నది. వేరే వాళ్ళు పెట్టకుండా ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి. దర్శనానికి 1.5 hours పట్టిందా? 2 hours పట్టినాయి మనకు. చాలా మేమైతే అభిషేకం కూడా మంచిగా చేసినాం. మీకు అభిషేకం దొరికిందా? గ్రేట్. ఉప్పలు తీసుకువెళ్ళి అమ్మా. ఏమన్నాడు? చూసారు కదా ఎట్లా అనిపించింది. అయితే నెక్స్ట్ డేనో సమ్మక్కల పున్నం వస్తుంది. సమ్మక్కం చేసుకున్నాను అనమాట సండే. అయితే మహాద్భుతం అని చెప్పాను కదా. ఏంటంటే ఫస్ట్ టైం, నా చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం నేను గర్భగుడిలోకి ఎప్పుడు వెళ్ళలేదు. అది కూడా అభిషేకం చేశా. గర్భగుడిలోకి వెళ్ళి శివయ్యక అభిషేకం చేశా. అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే మస్తు హ్యాపీ అనిపించింది. అదే చెప్తున్నాను కదా, ఇన్ని ఇయర్స్లో మా అమ్మ వాళ్ళతో పోయేది, రిలేటివ్స్తో పోయేది, ఇప్పుడు మా హస్బెండ్తో ఎప్పుడూ సాధ్యం కాదు, ఈసారి సాధ్యమైంది. చాలా హ్యాపీ అనిపించింది అసలు. ఇదైతే ఇంకా కర్రీ చేస్తున్నా. కోడిని కోస్తారు కదా కంపల్సరీ సమ్మక్క చేసినప్పుడు. సో ఇంకా పిల్లలకు కూడా కంపల్సరీ ఇంకా కొంచెం మంచూరియా చేస్తాను అనమాట. వాళ్ళ వరకు నేను కొంచెం తక్కువే మంచూరియా, ఒక 4 pieces అట్లా అంతే. పిల్లల కోసం అయితే ఇంకేదైనా చేస్తే కానీ కొంచెం ఫుడ్ అవాయిడ్ చేస్తున్నాను అనమాట. అది నెక్స్ట్ ఇయర్ ఉంటుంది జాతర, సమ్మక్కల జాతర. కాకపోతే పౌర్ణమి అని వస్తుంది, అప్పుడు ఇట్లా చేసుకుంటారు అనమాట. పౌర్ణమి రాకముందే సమ్మక్కల పున్నం అని అంటారు మా సైడ్ అయితే. తెలంగాణ సైడ్ అయితే ఇట్లా కొబ్బరికాయలు కొట్టుకొని బెల్లం
నైవేద్యం బెల్లమే పసుపు కుంకుమ ఇట్లా నైవేద్యం పెట్టుకుంటారు, కోడింగ్ వసుకుంటారు అనమాట. ఇదైతే నెయ్యి, అమ్మ పంపించిన నెయ్యి, మీకు తెలుసు కదా, అమ్మనే పంపిస్తుంది నాకు ఊరు నుంచి. అసలు ఎంత ఫ్రెష్ అనిపించిందో, అంటే వేరే బాక్స్లో ఉండే అది అయిపోయింది, ఇది ఇంకా తీస్తున్నా. ఆ రోజు మర్చిపోయినా నేను రైస్ ఉడికేటప్పుడు నెయ్యి వేయడం, ఇంకా కొంచెం ఇందులో వేస్తున్నా, మళ్ళీ దమ్ చేసేటప్పుడు కూడా వేస్తాను అనమాట. పర్ఫెక్ట్ వస్తుంది. నేనైతే బిర్యానీ ఎంతమందికైనా వేస్తానే ఇది ఉంటుంది అనమాట, ధైర్యం ఉంటుంది. ఇదొక్కటి పర్ఫెక్ట్ మంచిగా చేస్తా, అన్నీ వేస్తా, బట్ ఇదైతే ఎంతమందికైనా వేస్తా అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. కాకపోతే ఇంకా సమ్మర్ కదా, చికెన్ ఏమో బర్డ్ ఫ్లూ అట్లా అంటున్నారు, తినకపోవడమే మంచిది ఈ 3 months అయితే. ఇంక ఇదైతే రైస్, మీకు తెలుసు కదా నేను వార్చను రైస్, అట్లనే దమ్ చేస్తాను అనమాట. నేనైతే ఇది ఫామ్ హౌస్లో ఉండి వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఏమనుకోవద్దు ప్లీజ్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇక్కడైతే కొన్ని పిక్స్ అనమాట అక్కడ దిగినవి, అంటే డిస్టర్బెన్స్ ఇక్కడికి అక్కడికి కొంచెం వాయిస్ ఓవర్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ కొంచెం వెహికల్స్ అట్లా ఆ సౌండ్స్ ఈ సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, డిస్టర్బెన్స్ అట్లా అన్నాను.